నిమిషాలు మాత్రమే తీసుకుంటాను మరొకసారి సూచిస్తూ ధన్యవాదాలు. రెండో పర్యాయం సభకు 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అందులో మొదటి పుస్తకాన్ని రచించినటువంటి శ్రీ గోడ రాజశేఖర్ గారికి, రెండవ పుస్తక రచయిత అయినటువంటి కంది శంకరయ్య గారికి శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సమీక్ష అనేది ఎత్తిపోతల పథకం కాదు. ఓ చిన్న పిల్లవాడికి తేనెను చూపిస్తాం. వాడేమనుకుంటాడంటే అదేదో ఔషధం అని అనుకుంటాడు. వాడు పరుగులు తీస్తూ ఉంటాడు. వాడిని లాగి తల్లి ఏం చేస్తుందంటే వాడు చూసేటట్టు ఆ సీసాలో నుంచి కొద్దిగా తేనెను వేలికి తీసుకొని వాడి నాలుక మీద రుద్దుతుంది. ఇంకా తల్లి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి అందే అంత ఎత్తులో ఆ సీసాను పెడితే చాలు, అది ఖాళీ అయిపోతుంది. కాబట్టి తల్లి ఏ విధంగా తేనెను పిల్లవాడికి నాలుక మీద రుచి చూపిస్తుందో ఆ విధంగా 1-2 పద్యాలు నేను మీకు రుచి చూపించే ప్రయత్నం చేస్తాను. భానుప్రకాష్ గారు ఇచ్చినటువంటి 10 నిమిషాలని ఖచ్చితంగా పాటిస్తాను. శంకరయ్య గారు జగమెరిగినటువంటి బ్రాహ్మణులు. ఆయన పద్యం రాయడం అనేది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. పైగా ఆయన ఒక్కరోజులో శతకం రాయడం కూడా ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆ శతకం 6 నెలల్లోపు పునర్ముద్రణకు నోచుకోవడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సాధారణంగా మనం నాణ్యత లేనటువంటి వస్తువును కొనుక్కోవాలని ప్రయత్నం చేయం. దాన్ని పదే కొంటున్నారు, చాలామంది కొంటున్నారు అంటే అర్థం ఏమిటంటే ఆ వస్తువు నాణ్యమైనటువంటిది అని అర్థం. ఈరోజు అలాంటి 2 నాణ్యమైనటువంటి పద్య గ్రంథాలని మనం ఇక్కడ చూస్తున్నాం. 2 కూడా పునర్ముద్రణ పొందినటువంటివి. ఇక చాలామందికి ఇక్కడ శంకరయ్య గారి కవిత్వాన్ని గురించి తెలిసినటువంటి విషయమే. అయినా అందరికీ తెలిసినటువంటి విషయం అయినా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను 2 ముక్కలు చెప్తాను. పద్యాన్ని నిర్మాణం చేయడం ఆషామాషి వ్యవహారమేం కాదు. ఎందుకంటే పద్యానికి చాలా నియమాలు ఉంటాయి. శతక పద్యంలో మకుటం కూడా ఒకటి ఉంటుంది. ఆ మకుటానికి సమన్వయం కూడా ఉండాలి. ఆ సమన్వయం కుదుర్చుకుంటూ ఆ మకుటం ఏ ఛందస్సులో ఇముడుతుందో చూస్తూ లోకవృత్తమో లేదా పౌరాణిక ఇతివృత్తమో దేన్నో ఒకదాన్ని అందులో ఇమిడ్చేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. అలా చేసేటువంటి ప్రయత్నంలో శతకంలో అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు లేకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం శతక రచయితకు ఉంటుంది. ఇక్కడ త్రిపురాసుర సంహారాన్ని ఒక పద్యంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రహ్మయ్య సూదుండు కొండన్ విలుగాను అబ్ది దొనగా కంజాక్షు బాణమ్ముగా తురముంజేసి పురాంతకుండవైతే తోరమ్ముగా శంకరా. మొత్తం త్రిపురాసుర సంహారానికి శంకరుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధన సామగ్రినంతా కూడా పద్యంలో చక్కగా ఇమిడ్చారు. అదేవిధంగా పూర్వ కవుల యొక్క భావం వర్తమాన కవుల మీద లేకుండా ఎప్పుడూ ఉండదు. కారణం ఏమిటంటే
అది నడిచిన త్రోవ. నడిచిన త్రోవలో నడవడం అనేది అనూచానంగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. శివుని స్మరించు చిత్తమదే చిత్తము, శివుని స్మరించు చిత్తమదే చిత్తము, తక్కిన చిత్తముల్ వృధా. శివునకు మ్రొక్కు చేతులవే చేతులు, తక్కిన చేతులే వృధా. శివుని నుతించు జిహ్వయదే జిహ్వ, తదన్యపు జిహ్వలే వృధా. శివునకు గాని జీవనము జీవనమెట్లగునంద్రు శంకరా. దీనికి నేనేమి వ్యాఖ్యానం చేయాల్సినటువంటి అవసరం లేదు. అటు తర్వాత ఇంత సులభంగానూ రాయగలరు, ప్రౌఢంగా కూడా రాయగలరు. ప్రతి కవికి ఒక కోరిక ఉంటుంది, ఒక కళ ఉంటుంది. ఏమంటే మనం రాసినటువంటి పద్యం 10 మందికి అర్థం కావాలి, 10 మంది నోళ్లలో నానాలి అనేది ఒక కళ అయితే, 10 మంది పండితులు దాన్ని చూసి మెచ్చుకోవాలి అనేటువంటి కోరిక కూడా ఉంటుంది. సాధారణమైనటువంటి జనాలు పద్యం వినగానే అర్థమైపోతే తల ఊస్తే చాలా బాగా రాశారు అని అనుకుంటారు. కానీ పండితులైనటువంటి వాళ్ళు ఇంకొంచెం గట్టిగా రాయొచ్చు కదా, ఇంకొంచెం గట్టిగా రాయొచ్చు కదా అని అంటారు. అలా ఇంకొంచెం గట్టిగా రాసినటువంటి పద్యాన్ని ఒకదాన్ని చదువుతాను. గౌరీ మానస రంజనోత్సుక సదా కార్యోన్ముఖ స్ఫూర్తి, దుర్వారారంభ విజృంభమాణ విలసద్వైవిధ్య సత్తాండవాచారాడంబర మూర్తిమత్ప్రదిత వాగ్జాల ప్రభాభాసురాకారాంచద్వర లీల నుంచి కొలుతున్ కాళీ ప్రియా శంకరా. కొలుతున్ కాళీ ప్రియా శంకరా. ముందరుండేవాడిని అంతా కొలుస్తున్నాను అని అర్థం. కాబట్టి మనం కూడా పండితుల దగ్గర కూర్చొని ఇవన్నిటిని అర్థం చేసుకొని చదువుకుండే. అంటే ఇలాంటిది కూడా ఒకటి ఉండాలి. అంటే కేవలం పాయసం మాత్రమే మనం ఆస్వాదించేటప్పుడు మధ్యలో జీడిపప్పు రాలేదనుకోండి, దానికి పెద్ద రుచిగా ఏమి అనిపించదు. అందుకని ఈ మొత్తం శంకర శతకం పాయసం అని అనుకుంటే ఈ పద్యం జీడిపప్పు లాంటిది. అందుకని దాన్ని ప్రత్యేకంగా జీడిపప్పు కూడా వేశారు పాయసంలో అని చెప్పి చూపించాను. ఇది శతకం. ఇక దీన్ని గురించి నేను పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా శతకం రాసేటప్పుడు కవి యొక్క ఆర్తి ఉంటుంది. అది ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్షణం, ఉండే లక్షణం కూడా. నిరుపేదన్ ఎంత అబద్ధం చెప్పారంటే శంకరయ్య గారు, మామూలు అబద్ధం కాదు ఇది. నిరుపేదన్ చూశారా? వసియింపగా గుడిసె ఏనిన్లేని దౌర్భాగ్యుడన్, వరశాస్త్రజ్ఞత శూన్యము ఎల్లెడల దుర్వారావమానంబులన్ భరియింతున్ కడు దుఃఖభారమున. దేవా మీ కృపాలోకనం బరయన్నన్ తరింపజేయుగద భవ్యానందదా శంకరా. ఆయన నిరుపేదాన్ని నేనైతే అనుకోవడం లేదు. వసింపగా గుడిసేయని లేదన్నారు, ఇది అబద్ధమే. తరువాత శాస్త్రజ్ఞత శూన్యం అన్నారు, ఇది అబద్ధమే. దుర్వార అవమానంబులు, అది కూడా ఎల్లెడలా పోయిన చోటంతా. ఏం శాలో కప్పడం అవమానమా? ఇన్ని తప్పులు రాశారు ఆ పద్యంలో. కానీ శంకరుడు అన్నీ చూసుకుంటాడు. సరే, ఆ విధంగా తన ఆర్తిని ప్రకటించినారు ఈ శతకంలో. ఇంతటి గొప్ప పద్యాలు రాశారు. అంటే శతకంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, సమాజం పట్ల ఎంతో కొంత నిబద్ధత కూడా ఉండాల కవికి. ఏదో జరుగుతూ ఉందనో, జరుగుతూ ఉన్న దాని మీద అవగాహనో, అది ఇలా కాకుండా ఇలా జరిగితే బాగుంటుందనో ఒక అభిప్రాయం అయినా ఉండాలి. మరి అట్లాంటిది శంకరయ్య గారికి ఉందా లేదా? పాపాత్ముల్ సెలరేగి దేశమున సర్వశ్రేష్ఠ ససభ్యత దీపాలార్పదలంతురే. దీపాలు ఆర్పుతూ ఉన్నారు.
మనం చింతారామకృష్ణరావు గారి పుట్టినరోజుని 2 పుస్తక దీపాలను వెలిగించి జరుపుకుంటూ ఉన్నాం. శంకరయ్య గారు ఏమన్నారంటే దీపాలు ఆర్పుతూ ఉన్నారన్నారు. వివిధ సందేహములన్ రేపిరే చూపేలేని నరుండు సూర్యకర రశ్ముల్ చూడగా నోపునే. చూపేలేని నరుండు సూర్యకర రశ్ముల్ చూడగా నోపునే. స్థాపింపన్ మన ధర్మమీవైన సిద్ధం బౌదువా శంకరా. ధర్మం అడుగంటిపోతూ లుప్తమైపోతూ ఉన్నటువంటి దాన్ని గురించి చాలా చక్కగా ఈ పద్యంలో చెప్పారు. ఇక ఇలాంటి పద్యాలు ఉన్నటువంటి శంకర శతకాన్ని చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం, అవసరమైన చోట ఆచరించడం, ప్రచారం చేయడం అనేది సామాన్య మానవుని నుంచి పండితుని వరకు చేయాల్సినటువంటి పనిగా నేను భావిస్తూ ఇక దాని జోలికి వెళ్ళను. 4 పద్యాలు, ఎందుకంటే అందరూ శతావధానం చేసి వచ్చాడు, మొన్ననే శ్రీకాకుళంలో శతావధానం చేశాడు అని చెప్పి అన్నారు. శతావధానం చేసి వచ్చిన తర్వాత కూడా పద్యం చెప్పలేదు అని అంటే బాగుండదు. పద్యం చెప్పకుండా దిగ్గకూడదు వేదిక. పైగా అవధాని అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందుకని 2 పద్యాలు చెప్తాను, ఆ తర్వాత దిగేస్తాను. భానుప్రకాష్ గారు ఇబ్బంది లేదు కదా. భక్తి శ్రద్ధల కాన్కగానిడి భవత్పాదంబులన్ గొల్చినన్ ముక్తిగ్రామ నివాస సౌఖ్యముల సంపూర్ణంబుగానిచ్చి నీ వ్యక్త వరిష్ట రూపమును ప్రత్యక్షంబుగా చూపు చిచ్చక్తి స్వామివి ఒక్క నీవేయటగా సత్యంబుకో శంకరా. ఆయన అన్నదే, నేను ఆయన్ని అడుగుతున్నా. ఈయనట్టన్నాడు, నిజమేనా అని ఆయన్ని అడుగుతున్నాను. క్రొత్త సమస్యతోడ తనకున్ తెలవారును గాని, క్రొత్త సమస్యతోడ తనకున్ తెలవారును గాని లేశమున్ చిత్తము కృంగనేరదు. సమస్యలు వచ్చినప్పుడు చిత్తం కృంగిపోవాలి కదా, కానీ లేశమున్ చిత్తము కృంగనేరదు. కృషించదు మోమున లేత నవ్వు. ఎప్పుడు అదే విధంగా అంతే లేతగా చూడండి. కృషించదు మోమున లేత నవ్వు. కృంగొత్త లతంత సౌరభము గూడిన పద్య విశిష్ట సృష్టికిన్ దత్తవధాన భానువులు దాల్చెడు శంకరు బ్రోవు శంకరా. గురుతర సాహితీ ప్రియము గుత్తకు గొన్న రసార్ధ్రమూర్తి. బాసురవర పద్య పుష్పముల చుక్కి మరందము నాను తేటి. పంజరమున లేని చిల్క, ఎగిరిపోతా ఉంటాడు. ఎక్కడ అవధానం ఉందంటే అక్కడికంతా ఎగరడమే. పంజరమున లేని చిల్క కృతి చర్చల ఎందున మేటి. శంకరాభరణము నిర్వహించు కవివర్యుని శంకరు బ్రోవు శంకరా. జీవితమెల్ల పాఠముల చెప్పిన తీరును మానలేక, అలవాటు పడిన ప్రాణం. జీవితమెల్ల పాఠముల చెప్పిన తీరును మానలేక ఈ జీవిత శేషమున్ ప్రముఖ శిష్య కవీంద్రుల దిద్ది తీర్చు సంజీవని అయిన సద్వ్రతుడు. చెప్పిన పద్య శతమ్ముగొన్న శంకర శతకం. చెప్పిన పద్య శతమ్ముగొన్న నీవేవిధి బ్రోతువయ్య పరమేశ్వరా శంకరు బ్రోవు శంకరా. సరే, శంకర శతకం ఆ సమీక్ష ఇక్కడికి పూర్తయింది. అయితే శంకరాభరణం రాసినటువంటి కవిగారిని గురించి కూడా ఒక్క పద్యం చదివేసి చెప్పాలి కదా, ఔచిత్యం కదా, అది ఔచిత్య విచార చర్చ. లేత తామర కన్న లేత పదంబులనేరి సమాసంబులింపుగూర్చు మృదుభావ భాసిత హృదయాల చమరించు వస్తు వైవిధ్య ప్రవక్తయగును. ననబోడి వడి లతాంతములపై నడిచెడి కుదురెల్ల పద్యాల క్రొమ్మరించు.
క్రొత్తదనములకెల్ల క్రొత్తందనమ్ముల గుత్తగా మనసుల కొల్లగొట్టు వింత సోయగ మెల్లెడన్ వెల్లి విరియా ప్రాచ్య సంస్కృతి వైభవ ప్రభలు నిండా చిరపురాతన నూత్న విశిష్ట రూప పద్యములకెల్ల కోట మా కోట బుధుడు బండరాతికి నైనను గుండె కరుగు బండరాతికి నైనను గుండె కరుగు బెబ్బులికి జింకపై కడు ప్రేమ కలుగు తాలు గింజలు మొలకెత్తు వీలు గలుగు తాలు గింజలు మొలకెత్తు వీలు గలుగు ఎప్పుడు కోట అవధాని పద్య సద్గోష్ఠి వినినా ప్రతిదినమొక పద్యమ్మును వ్రతముగ విరచించె సుకవివర్యుండు మహాకృతి అయ్యనది ఇంతయింది మహాకృతి అయ్యనది త్రివిక్రమగతి మహాకృతి అయ్యనది త్రివిక్రమగతి పండుగయ్య మాకు కమనీయముగా. ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. శంకర శతకం సమీక్షనే కాదు, వారి యొక్క అవధాన వైదుష్యాన్ని కూడా మనం కళ్ళారా చూసాం. వారి నోట పద్యం రమణీయంగా ఆలపించడం, పదాల కూర్పులో అనవద్యమైనటువంటి నైపుణ్యం కనిపించడం అనేది వారి ప్రతిభకు తార్కాణంగా మనం చప్పట్లతో అభినందించాల్సింది. ఒకసారి ఆమోదాలు అందరం కూడా 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగినాయి, 2 పుస్తకాల సమీక్షలు అయిపోయినాయి. నాకు తెలిసి కార్యక్రమం అయిపోయి ఉండాలి, ఇంకా ఎంతసేపు అవుతుందని చాలా మంది గడియారం వైపు చూస్తున్నాం కదా. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళల్లో కొందరు మాట్లాడిన తర్వాత, 2 కవుల యొక్క స్పందన విన్న తర్వాత మనం కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తాం. కార్యక్రమం చివరి దశకు చేరింది అని మరొక్కసారి తెలియజేస్తూ, కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వారు అవధాని వారు. అవధాని మాత్రమే కాదు, ఈనాటి పుస్తక రచయితల్లో ఒకరికి సహాధ్యాయి కూడా వారే పైడి హరనాథరావు గారు. వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాల వ్యవధి తీసుకొని తమ సందేశం ఇవ్వాల్సిందిగా. 40 నిమిషాలు ఉందండి మీరు చెప్పింది, ఇంకా 40 నిమిషాలు ఉంది. అందరికీ సబ్స్క్రైబ్ టైం ఇవ్వండి. సభకు నమస్కారం. ఈనాటి అద్భుతమైన సాహితీ సమావేశం నా చరిత్రలో నేను చూడలేదు. ఇది వాస్తవం. సాహితీ సమావేశం అంటే ఒక 20-30 మంది రావడం, ఏదో ఒకరిద్దరు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎంత అద్భుతమైనటువంటి అవధానులు, కవి పండితులు, కవిత ఆత్మను ఆస్వాదించడానికి వచ్చినటువంటి మహానుభావులు ఇక్కడ ఎందరో కనిపించారు నాకు. అటువంటి ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి శ్రీ ముద్దు రాజయ్య గారు, ఆయన అవధాని, డాక్టరేట్ అనుకుంటాను, వారికి మరియు ఈ యొక్క గౌరవ అతిథి, ఇలాంటి సభలను నడిపించడానికి సభలు ఎవరైనా నిర్వహిస్తారు. సభను నడిపించే వెనుక ఒక శక్తి ఉండాలి.
అటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారికి మరియు డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు వారు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన చూస్తే అంటే సామాన్యంగా అంటున్నాను ఏమనుకోవద్దు, ఈయన మామూలుగా కనిపిస్తున్నారు అనుకున్నాను. ఆయన పాండిత్యము అపారమైనటువంటి పాండిత్యం. అంతటి పండితుణ్ణి నేను ఎక్కడో ప్రొద్దుటూరులో చూడడం జరిగింది, ఆ తర్వాత చూడలేదు. ఇది వాస్తవమే. అలాంటి గొప్ప వ్యక్తి. మరియు ఇక్కడ శతావధాని మిత్రులు మన ఆముదాల మురళీ గారు, వీరు నాకు చిరపరిచితులు. నా సహాధ్యాయి రాజశేఖర్ గారు, మేము ప్రొద్దుటూరులో చదువుకున్నాం. వారు నేను కలిసి కళాశాలలోనే మా శిష్యవర్గాన్ని పృచ్ఛికులుగా పెట్టుకొని అవధానాలు చేసినటువంటి సమయం అన్నమాట. నేను మొట్టమొదట అవధానం కళాశాలలోనే ఏర్పాటు చేశారు. రాజశేఖర అవధాని గారు అప్పటికే సుప్రసిద్ధులు. వారి సమయంలో మా గురువు గారు నరాల రామారెడ్డి గారు, అలాగే అవధాన విద్యలో కొంత అనుభూతిని కలిగించినటువంటి మహానుభావుడు సివి సుబ్బన్న గారు, వారి అవధానం నేను మొట్టమొదటి చూశాను. ఆయన అవధానం చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందాన్ని కలిగింపచేసింది. ఇది ఒక ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది అని ఆనాడు మొట్టమొదటి అవధానంలో నేను భావించాను. అది దైవకృతమో వీరి చలవో మా గురువులు అవధానం చంద్రశేఖర శర్మ గారు, నరాల రామారెడ్డి గారి యొక్క శిష్యరకములో పొందినటువంటి అనుభూతో పద్యనడక అనేది వచ్చింది. అటువంటి రోజుకొక ద్విత్వ నకార ప్రాసతో ఒక పద్యాన్ని ప్రతిరోజు మాకు ఈ వాట్సాప్లో వినిపించినటువంటి వ్యక్తి చింతా రామకృష్ణ గారు. ఆయన నాకు చిరపరిచితులు. ఇంకా అక్కడ మహానుభావులు చిడితోటి విజయ్ కుమార్ గారు, అష్టావధాని. అదే అందరూ అష్టావధానుల వేదిక ఒక అవధానం ఉంటే ఎనమండుగురు పృచ్ఛికులు ఉంటారు, కానీ ఇక్కడ అందరూ అష్టావధానులే. అలాంటి చివరి ఆయన పెలుమల్లి వెంకటేశ్వర గారు. ముఖ్యంగా చాలామంది అనుకుంటారు సమస్య ఇవ్వడం ఏమీ లేదు, సమస్యని పూరించడమే కష్టమని. దానికి నేను వ్యతిరేకిని. సమస్య ఇవ్వడమే కష్టం. ఈ సమస్యని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూరించాలి. అందరికీ ఆలోచనకి అనుగుణంగా తాను ముందుగా నిర్ణయం చేసుకొని సమస్య ఇవ్వాలి. వ్యతిరేకంగా ఏదో ఒక వాక్యం ఇచ్చేస్తాము, ఎలాగో అవధానే పడతాడంటే కాదు. అవధానిని రంజింప చేసినటువంటి పృచ్ఛుకుడు ఎవడయ్యా అంటే సమస్యాపూరణం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అవధానములో దత్తపది, సమస్య ఈ రెండే ముఖ్యమైనటువంటి, మిగిలినవి కాదన్నాం. కానీ అవధాని ప్రతిభను రంజింపచేసి సాహితీ ప్రియులకు ఆనందాన్ని కలిగింప చేసినట్లుగా సమస్య ఇవ్వగలగాలి. ఛందోబద్ధంగా ఏదో పద్యపూరణ చేయడం అనేది అవధానాన్ని తర్వాత ఆసు కవిత ఉంటుంది, ఏదో రకంగా పద్యం పూరిస్తారు. ఒక అవధాన సభలో పృచ్ఛికునిగా కూర్చోవాలంటే ఒక సమస్య పృచ్ఛికునిగా అవకాశం ఇస్తే ఏ సమస్య ఇవ్వాలని 4-5 రోజులు ప్రయత్నం చేస్తే కానీ ఒక సమస్యను నేను తయారు చేసుకోలేను. ఇది వాస్తవం. అలాంటిది రోజుకొక సమస్యని సృష్టించడం అంటే అది ఆషామాషి కాదు, అది చాలా గొప్పతనం. ఆయన్ని ప్రత్యక్షంగా ఈరోజే నేను చూడడం, కానీ ఆయన గురించి మా పద్య వైభవం అనే దీంట్లో ప్రతిరోజు ఆయన్ని నేను చూస్తూ ఉంటాను. మైలవరపు మురళీకృష్ణ గారు మొట్టమొదటి ఒక పద్యం రాస్తారు, రాజశేఖర అవధాని గారు ఒక పద్యం రాస్తారు. వీరి పద్యాలు చూస్తుంటే నాకు రాయాలనిపిస్తుంది. కాకపోతే మా ప్రాంతానికి ఈ ఇంటర్నెట్ అనేది లేకపోవడం వల్ల, సరిగా రాకపోవడం వల్ల నేను అందులో పాల్గొనలేకపోతున్నాను. అటువంటి ఈ సభని ఈరోజు నాకు చాలా ఆనందంగా అనిపించింది. 2 నిమిషాలు ఇచ్చారు, 2 నిమిషాల్లోనే పూర్తి చేస్తాను. మరి ఇంతటి సోదరీమణులైనటువంటి సాహితీ పిపాసకులు అందరికీ కూడా
నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సమర్పిస్తూ, సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయో, ఏ రకంగా అవధాని అనేవాడు ఏ విధంగా దాన్ని ఆలోచన చేస్తాడు అని చెప్పేసి మరి మన డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు చాలా అద్భుతంగా చెప్పారు. దాని గురించి నేను చెబితే అది అంత బాగుండదు. అలాంటి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రతిరోజు ఒక సమస్యని పూరించాలంటే ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే వ్యాకరణములో మంచి ప్రావీణ్యత ఉండాలి. అక్షరాలని ఏ విధంగా ఒక్క తెలుగులోనే ఉంది. అక్షరాలని చేల్చడము, అక్షరాలని కలపడం అనేది, అక్షరాలని చీల్చి సమాసాన్ని పూరించడం, అక్షరాన్ని కలిపి సమాసాన్ని పూరించడం, ఇలాంటివి చాలా చమత్కారాలు ఉన్నాయి. అలాంటి చమత్కారాలతో దానికి తోడు భారత, భాగవత, రామాయణాది గ్రంథాలు, ప్రబంధ గ్రంథాలు బాగా చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఈ సమస్యాపూరణని అద్భుతంగా మన సూరం శ్రీనివాసులు గారు చెప్పినట్లుగా పూరించగలుగుతారు. లేకపోతే పద్యపూరణ అవుతుంది, సమస్య ఇస్తాడు, ఏదో ఒక ఛందస్సులో పద్యం, ఆ ఛందస్సు అనేది సమస్యలోనే ఉంటుంది. ఒక్కోసారి గోప్తం, ఛందస్సును కూడా గోప్తం చేసి సమస్య ఇచ్చినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఇలాంటివి తెలుసుకొని పూరిస్తారు. అవధాని అనే వ్యక్తి రంజింప చేయాలి అంటే సమస్య ఇచ్చినటువంటి పృచ్ఛకుని యొక్క గొప్పతనంలోనే ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి మరి మన శంకరాభరణం బ్లాగ్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మరి మన కంది శంకరయ్య గారు. వారిని గురించి నేను నిత్యము చూస్తూ ఉంటాను. ఈరోజు ప్రత్యక్షంగా చూశాను, నాకు చాలా ఆనందం అయిపోయింది. అలాగే ఇక్కడ సూరం శ్రీనివాసులు గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయనను కూడా ఈరోజే నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడ చాలామంది వ్యక్తుల్ని చూశాను. నాది శ్రీకాకుళం జిల్లా, ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో చదువుకున్నాను. అక్కడ ఈ సాహిత్యం కొంచెం అబ్బింది. ఆ విధంగా ఏదో అవధానాలు, ఒక 70 అవధానాల వరకు చేశాను. 67 సంవత్సరాలు వయసు నాది. రిటైర్ అయిపోయి 9 సంవత్సరాలు అయిపోయింది. ఇది నా పరిస్థితి. ఇక్కడ ఈ రాజశేఖర్ గారు నెల్లూరులో మొదటి గ్రంథం ఆవిష్కరించేటప్పుడు నాకు ఆహ్వానించారు. కొన్ని కారణాంతరాల వల్ల వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఇక్కడ పిలిచారు. అయితే ఇక్కడ నా కుమారుడు ఉన్నాడు, ఆయన్ని చూసినట్టుగా ఉంటుంది, వీరి కార్యక్రమానికి వచ్చినట్లుగా ఉంటుందనే ఒక దృక్పథమైనటువంటి భావంతో 2 కార్యక్రమాలు చూసినట్లుగా ఉంటుందని వచ్చాను. ముఖ్యంగా రావడం అయితే ఈయన కోసమే, కానీ ఒక ఉపాధి అనేది ఉంది. ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంటాం, నా కుమారుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వద్దామని, అలాగా వీరి సభలో పాల్గొందామని వచ్చాను. ఇది మరి ఒక్క పద్యం చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శంకరాభరణం ఇందాక సూరం శ్రీనివాసులు గారు ఒక మాట అన్నారు. బుద్ధిపూర్వకంగా పద్యాన్ని చెప్పడం అనేది హృదయము నుండి అంతరార్థ భావనతో పద్యం చెప్పడం అనేది అని చెప్పారు. ఇలాగ పుస్తకం తెరిచిన వెంటనే మన శంకరాభరణం, మన శంకరయ్య గారి పద్యం ఒకటి నాకు ఆయన మాటల్లో కనిపించింది. చూడండి, దీన్ని వివరించక్కర్లేదు, మీరు అందరూ తెలిసినటువంటి వాళ్ళ, సమయం లేదు. కానీ పద్యం ఎంత అద్భుతంగా రచించారు. భూధరమెక్కి శ్రేష్టమగు పువ్వుల తెత్తునో, దుర్గమాట వీధుల జొచ్చి పక్వఫలపేసెల సారము తెత్తునో, నదీ సాధు జలమ్ములన్గొని ప్రశస్తముగా అభిషేకమెంతునో, సాధన కష్టమే కనుక చాలును హృత్సుమమిత్తు శంకర. హృదయం అనే పద్మాన్ని మాత్రమే నేను ఇవ్వగలను తప్ప, ఇవన్నీ అంతరార్థంకి వెళితే చాలా విశేషమైనటువంటి కథలు ఈ ఒక్క పద్యంలో ఉన్నాయి. అది గొప్పతనం పద్యం రాయడంలో. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి శంకరాభరణం శంకరయ్య గారు. నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఆయన్ని తలంచుకుంటే, ప్రతిరోజు తలంచుకుంటాను నేను. ఎలాగ ఇస్తున్నారు ఈ సమస్య? ఒక సమస్య ఇవ్వాలంటే ఎక్కడదో పాతవి ఎవరో తీసి దాన్ని అటు పెట్టి ఇటు పెట్టి మార్చి ఇవ్వడమే తప్ప కొత్తగా ఒక సమస్యని సృష్టించలేకపోతున్నామే.
ఒక అవధాని నుండి ఒక కొత్త సమస్యను సృష్టించాలంటే నాకు చాలా కష్టమవుతుంది. ఏదో ఒక రకంగా కొత్తదే అనిపించినట్లుగా పాతదే ఇస్తుంటాను ఎప్పుడు ఎక్కడ పృచ్చుకుడిగా ఉన్నా సరే. ఆ సభకి క్రొత్తదిగా అనిపిస్తుంది, కానీ అలాంటి వాళ్ళు చూస్తే ఇది పాతదే అని గ్రహించేస్తారు. అంటే అక్కడ మొక్క ఇక్కడ మొక్క చేర్చి ఏదో ఒకటి ఇవ్వడం అనమాట. కానీ ప్రతిరోజు ఒక సమస్యను ఇవ్వడం అనేది అది చాలా అద్భుతమైన కళ. వారి కళ ప్రపంచవ్యాప్తమైంది, ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు. అంచేత మనిషి జాషు అంటాడు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు, ప్రజల నాలుకల్లో జీవిస్తాడు సుకవి. అంత గొప్ప కవి శంకరయ్య గారు. ఇంకా మా మిత్రుల గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. ఒకే ఒక్క పద్యంతో చెప్పేసి పూర్తి చేస్తాను. కమ్మని కంఠమున్ గలిగి గానము సేతువు రాగయుక్తి, నిత్యమును శ్రేష్ఠ కావ్యముల ధారణ పట్టుచు నేర్చుచుందువే. నమ్మియు తల్లివాణి చరణముల పద్యములల్లు వాడవై, నెమ్మది సాగుమో సఖుడా నిర్మల కీర్తిని రాజశేఖరా. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సభకి అనుకోకుండా వచ్చాను. అనుకోకుండా ఆయన రమ్మన్నారు. సరే ఇది ఒక అవకాశమని హైదరాబాదు వచ్చాను. ఎక్కడ ఇది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి 5 గంటలకే ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆనందమైంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు, ముఖ్యంగా కార్యనిర్వాహకులు సభను ఏర్పాటు చేయడం అనేది, అందులో సాహితీ సభను ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టమైన పని. మాట్లాడే వాళ్ళం ఎన్ని గంటలైనా మాట్లాడగలం. నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనది, కష్టమైనది. అటువంటి ఈ కష్ట పరిస్థితుల్లో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహకులకు భానుప్రకాష్ గారు, వారు కూడా అవధానే అనుకుంటా, వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా మిత్రులు రాజశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి సాహితీ ప్రియులందరికీ, సోదరీమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను. సూర్యం శ్రీనివాస గారిని కూడా ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా బేతబోలు వారిని గుర్తు చేయదలుచుకున్నాను. ఇంతమంది చెయ్యి తిరిగిన అవధానుల మధ్య ఆయన ఒక పిల్ల అవధానిగా ఆ మాట చెప్పదలుచుకునే సాహసం చేస్తున్నాను. మొట్టమొదట వారి ఇంటర్వ్యూలో అంటారు ఒక మాట, అవధానం గణితం లాంటిదే, గణితం బుద్ధి సంబంధి కాబట్టి అవధాని బుద్ధిపూర్వకంగానే ప్రయోగిస్తాడు. అదే అవధాని కూర్చొని ఒక పద్యం రాస్తే అది అద్భుతంగా కావ్య శైలిలో వస్తుంది. అదే అవధాని పూరణ చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం అప్పటికప్పుడు కానిచ్చినట్టుగానే ఉంటుంది అంటారు. నేను చెప్తున్న మాట కాదు, ఇంటర్వ్యూలో ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో బేతబోలు గారి ఇంటర్వ్యూ కొడితే వస్తుంది దాంట్లో చెప్పినటువంటి మాట. కాబట్టి అవధానం చేసేటప్పుడు అవధాని గణితంలో ఆలోచిస్తాడు, బుద్ధిగా ఇంట్లో కూర్చొని పద్యం రాస్తున్నప్పుడు హృదయంతో ఆలోచిస్తాడు. కాబట్టి తెలుగు గణితం రెండింటి మేళవింపే అవధాని అనే మాటను గుర్తు చేస్తూ ఇంతమంది అవధానులు కూర్చున్న ఈ వేదిక రసరమ్యమైన వేడుక అని మరొకసారి తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో పెనుమల్లి వెంకటేశ్వర్లు గారు కేవలం 2 నిమిషాలు మాత్రమే తీసుకొని నిస్సంకోచంగా సూచన పాటిస్తారని అభ్యర్థిస్తూ వారిని స్వాగతిస్తారు. గౌరవనీయులకు అధ్యక్షుల వారు, వ్యాఖ్యానకర్త భానుప్రకాష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, రసహృదయులైన ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలుడు. మాది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర అల్లూరు గ్రామం. రాజశేఖర్ గారితోటే నేను అక్కడ బీఈడీ అసిస్టెంట్గా పనిచేశాను. ఆయనతోటే పనిచేయడమే మాకు మహా గొప్ప అనిపిస్తూ ఉంది.
ఎందుకంటే అవధాని ఆయన, మేము మామూలు మనుషులం. కానీ ఆయన పుస్తకం చదివినప్పుడే అవహా మా రాజశేఖర్ ఉండాల్సిన సంస్కృత పండితుడు. ఆయన మామూలు తెలుగు పండితుడు కాదు. మా కాలేజీలో రామకృష్ణ జూనియర్ కాలేజ్ అనేది నెల్లూరు జిల్లాలో ఒక మంచి స్కూలు. దాదాపు 1200 మంది విద్యార్థులు కలిగి 30-35 మంది స్టాఫు. అందులో సంస్కృత పండితుడు ఆయన. ఆయన రిటైర్ అయినప్పుడు కూడా అందరూ నెల్లూరు నుంచి కూడా వచ్చి సత్కరించారు. మా నెల్లూరు జిల్లా అంటే కవి హృదయం, తిక్కన మార్చుడు ఉండేటటువంటిది. అటువంటి దాంట్లో ఆ రాజశేఖరు అవధాన పండితుడు. ఆయనతోటే నేను పనిచేస్తున్నాను అని చెప్పుకునేదానికే నాకు గొప్ప. చూడండి, భాగ్యనగరంలో వచ్చి ఆయన పుస్తకావిష్కరణ చేస్తున్నాడంటే మహదానందపడ్డాను. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. మా మనవడు పనిచేస్తుంటే సాఫ్ట్వేర్లో ఆయన దగ్గర ఉన్నా. నాకు దారి తెలీదు, వచ్చేది తెలీదు. 2 గంటలప్పుడు చూస్తే కుంభవర్షం. అరే రే పోలేకపోతానే అనిపించింది. ఇటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టం. రాజశేఖర్ తోటే పనిచేయడమే నా అదృష్టం. అతను చిన్నవాడు, నాకంటే చాలా చిన్నవాడు. నాకు దాదాపు 78 సంవత్సరాలు ఇప్పుడు. అయినా ఆ రాజశేఖర్ కోసం కష్టపడి వర్షంలోనే వచ్చాను. ఎందుకంటే అతను నా శిష్యుడు అని చెప్పుకోవాలి. వాళ్ళ నాయన నాకు బాగా తెలుసు, సారంగపాణి గారు. అక్కడ ట్యూషన్లు చెప్పేవాడు. అటువంటి రాజశేఖర్కి పుస్తక ఆవిష్కరణ జరుగుతుందంటే పోలేకపోయానే అని చాలా బాధపడ్డాను. ఇంకా 2-3 అయ్యవార్లు ఉన్నారు ఇక్కడ, వారు కూడా వస్తా అన్నారు. కానీ వర్షం వల్ల వాళ్ళు రాలేకపోయారు. నేను మాత్రం ఈ అవకాశం వదులుకోలేదు. ఎందుకంటే ఇంతమంది మహానుభావుల సభలో నేను వచ్చి అతను పుస్తకావిష్కరణ చూస్తున్నానంటే నిజంగా మహద్భాగ్యం, నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకా ఎంతమందో పుస్తకాలు ఇచ్చారు గొప్పవాళ్ళు, మహానుభావులు, ఎందరో మహానుభావులు. అందరికీ శతసహస్ర వందనాలు సమర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను మీకు అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఆత్మీయ మిత్రుని యొక్క అభినందన అందుకోవడం, వేదిక మీదకి వచ్చిన ఆ మిత్రుని కూడా హృదయానంద భరితమైనటువంటి సన్నివేశం అది. కాబట్టి మిత్రుడు ఎప్పుడూ కూడా స్నేహితుడి యొక్క అభివృద్ధినే కాంక్షిస్తాడు అనే మాట మీ సందేశంలో మేము విన్నాం. తదుపరి దాదాపుగా వక్తలందరూ కూడా పూర్తయినట్లే ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువులు ఇద్దరు. ఆ ఇద్దరి యొక్క మనోగతాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇంతమంది సాహిత్య రసాస్వాద హృదయులు ఇక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని వారికి కంఠం కొంచెం సహకరించండి, కంఠం సహకరించండి. ఇంతమంది సాహిత్య రసాస్వాద లోలురు ఇక్కడ ఉండడం అనేది ఒక ఔచిత్యం. ఆరవల్లి శ్రీదేవి గారు శ్రీమాల తిరుప్పావై శ్రీవ్రతాన్ని తెలుగులో అందిస్తున్నారు. దీనిని పరిష్కరించింది కూడా గురువు అనాలా, గుగ్గురువు అనాలా, సాంకేతిక గురువు అనాలా, పద్య గురువు అనాలా, ఏది అన్నా అది కంది శంకరయ్య గారే. చెప్తాను, వారి సహకారంతో పరిష్కర్త నేతృత్వం వహించినప్పుడు ఆరవల్లి శ్రీదేవి గారు రచించారు. మేడం ఒక్కసారి మీరు లేచి నిలబెడితే అందరూ ఒక్కసారి ఈ పుస్తకం మనకు అందుతుంది. మరి కాసేపట్లో అందజేస్తారు వారందరికీ కూడా ఈ పుస్తకాన్ని. ధన్యవాదాలు మేడం. ఎక్కడ పుస్తకావిష్కరణ జరిగినా 4 పుస్తకాలు మన చేతికి వస్తున్నాయి అంటే పుస్తకాలను చదువుదాం. అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, చదివే వాళ్ళే ఉన్నారు. మా తరానికి చదవడం మీరే అలవాటు చేయాలి. ఇది మీ మీద ఉన్న గురుతర బాధ్యత. మా తరానికి చదవడం మీరే అలవాటు చేయాలి. అంటే మన ఇళ్లల్లో మీ తర్వాతి తరాన్ని పుస్తకం పట్టనిచ్చే అవకాశాన్ని, వెసులుబాటును మన ఇంటి నుంచే మనం మొదలు పెడితే తప్పనిసరిగా సాహిత్య పండుగలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఈ సాహిత్య పర్వాలు దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంటాయి అని మరొక్కసారి తెలియజేస్తూ మొట్టమొదట కోట రాజశేఖర్ గారి యొక్క స్పందనను మనం విందాం.
వారు విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులుగా రామకృష్ణ జూనియర్ కళాశాలలో సేవలు అందించిన, అవధానాలు చేసిన, ప్రతిరోజు బుద్ధిని మనసును రెండింటిని పెనవేసి పద్య పూరణాన్ని చేసిన, ఒక వైదుష్యాన్ని చాటిన గురుస్థానీయులు వారు. ఇంత మంచి ఈ పండుగ వాతావరణం చూసి వారి హృదయంలోంచి పద్య వర్షాన్ని మనం స్వాగతిద్దాం, వారి స్పందనని మనం ఆస్వాదిద్దాం. మీకు సమయం ఏం లేదు సార్, తీసుకోవచ్చు. రైట్. ఎందుకంటే మళ్ళీ నాకు కూడా సమయం ఉందా అని వారు మైక్ పట్టాక అడగకుండా ముందే చెప్పాను. లేదు, వాళ్ళకి రైలు ఉంది కాబట్టి సమయం లేదు. వారికి సమయం నేను విధించలేను, ఆల్రెడీ రైల్వే శాఖ విధించేసింది. చదువుల తల్లి చదువుల తల్లి చదువుల తల్లి వాణి పదిలముగా నాదు నాల్కపై నిల్చి పదిలముగా నాదు నాల్కపై నిల్చి దయన్ పదముల మృదు మధురముల సదమలమతి గూర్పుమమ్మ సంస్తుతి చేతున్. ఈరోజు నిజంగా నా జన్మధన్యమైనటువంటి రోజు. ఎంతోమంది మహనీయులు, పెద్దలు, వేదికను అలంకరించినటువంటి వారందరూ కూడా రోజుకోపద్యం శంకరాభరణం అనేటువంటి గ్రంథం గురించి గొప్పగా చెప్పారు. ఏదో కొద్దిగా తెలిసినటువంటి వాడిని కాబట్టి వినయంగా అందరికీ కూడా నమస్కారాలు. ఇంత సమయం ఉండి నన్ను ఆశీర్వదించేదానికి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ పుస్తకావిష్కరణ నెల్లూరులో జరిగింది, మళ్ళీ ఇక్కడ జరిగింది. మరి ఔసుల్ భానుప్రకాష్ గారు చెప్పారు ఆ ఆనందం ఏమిటో అనేది. మీరు కూడా నా ముఖంలో ఆ ఆనందాన్ని గమనించే ఉంటారు. ఇప్పుడు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా పద్యాలు ఆలపించారు ఆనందంగా. అవి కూడా ఎంతో ఆనందదాయకాలు. ఆ తర్వాత రాజుగారు సంతోషపడితే ఒక అగ్రహారం ఇస్తారట, కవి సంతోషపడితే ఒక పద్యం బహుమానంగా ఇస్తారట అని విని ఉన్నాను. అట్లాగా ఆ విధంగా ఇప్పుడు ఈ సందర్భంలో కొన్ని పద్యాలని వేదిక మీద ఉన్నవారికి నేను అందజేసే ప్రయత్నం చేస్తాను. ముద్దురాజయ్య గారు సుమారుగా ఒక 2 సంవత్సరాలు లోపునే పరిచయము. ఒక ప్రసంగం విన్నారు, కొన్ని పద్యాలు చూచారు, కానీ అద్భుతంగా నా గురించి చెప్పారు. అష్టావధానులు, సభాధ్యక్షులు. వినినారు ఎప్పుడో నా ప్రసంగమును సంప్రీతిన్, వినినారెప్పుడో నా ప్రసంగమును సంప్రీతిన్, ముదం మందుచున్
కనినారెప్పుడో నాదు పద్యములా వీగన్ గౌరవాధ్యక్షులై మనినారిప్పుడు గ్రంథమున్ గనగా ప్రేమన్ ముద్దురాజయ్య గారు అని ఈ మేటివధాని నెంచి మనసారన్ మృక్కెదన్ భక్తిమై అట్లాగే పెద్దలు ఎంవి కృష్ణారెడ్డి గారు జడశతకం సందర్భంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వారి గురించి ఒక శిశుపద్యం వినిపిస్తే చాలా సంతోషపడ్డారు. వారు ఎప్పుడూ సేవా కార్యక్రమాలు, సమాజ హిత కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేశారు, వారి సమయాన్ని కేటాయించారు. ఎప్పుడూ లోక కళ్యాణమే. ఇందాక పెద్దలు చెబుతూ శ్రీకృష్ణదేవరాయలంతటి వారు అనేటువంటిది ప్రస్తావన చేశారు. అయితే అనుకోకుండా నేను కూడా ఆ మాటే అనుకున్నాను. శ్రేయమున్ జనులెల్ల పొందుటకు వాసిన్ సత్కృషిన్ సల్పు శుద్ధేయమున్ గని శ్రేయమున్ జనులెల్ల పొందుటకు వాసిన్ సత్కృషిన్ సల్పు శుద్ధేయమున్ గని గౌరవాతిథిగా సత్తేజమ్ముతో నుండి శ్రీ రాయల్వోలె వెలుంగుచుంటివిట శ్రీరమ్యా సుధీ పేదకున్ సాయమున్ నిరతము చేయు ఘనకృష్ణారెడ్డి కైమోర్చెదన్ పేదకున్ సాయమున్ నిరతము చేయు ఘనకృష్ణారెడ్డి కైమోర్చెదన్. పుట్టినరోజు వేడుకను మన మధ్యలో జరుపుకుంటూ కన్నుకు ఈ మధ్య ఆపరేషన్ అయినా కూడా చింతా రామకృష్ణారావు గారు విచ్చేశారంటే వారి ఔదార్యం ఎంత గొప్పదో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరమ్యంబుగా చిత్రపద్యముల రాసిన్ కూర్చుచున్ సర్వదా ధారాళముగా కైతలల్లుచును చేత ప్రీతి చేకూర్చుచున్ మేరల్లేని కృపంచలంగు ఘనుని ఆత్మీయాతిథిన్ రామకృష్ణారావున్ గుణమాన్యు చిత్ర కవితా సమ్రాట్టు కీర్తించదన్. ఆత్మీయాతిథిన్ రామకృష్ణారావున్ గుణమాన్యు చిత్ర కవితా సమ్రాట్టు కీర్తించదన్. పద్యాలు రాయాలంటే ఎంతో సమయం పడుతుంది. కానీ ఒక శతకాన్ని 24 గంటల్లో రచించారు కందిశంకరయ్య గురువర్యులు. మరి చిన్న విషయం కాదు. 2 సంవత్సరాల నుంచి నేను ఈ సమస్య పూరణ చేస్తున్నాను శంకరాభరణంలో. నేను కూడా ఎంతో మెరుగు పెట్టుకున్నాను నా పద్యానికి ఈ శంకరాభరణం ద్వారా. ఆ శంకరయ్య గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ
వరమని పద్య సంపదను వర్ధిలజేయగా, వరమని పద్య సంపదను వర్ధిలజేయగా, భవ్య శంకరాభరణమునందు, భవ్య శంకరాభరణమునందు పద్యముల వ్రాయుట నేర్పెడి కంది శంకరయ్యా. భవ్య శంకరాభరణమునందు పద్యముల వ్రాయుట నేర్పెడి కంది శంకరయ్య, రచనలన్ పురోగతిని హాయిగా పొందితినయ్యా, రచనలన్ పురోగతిని హాయిగా పొందితినయ్యా. మీకు సంబరమున గూర్తు అంజలుల పద్యనుతుల్ కొనుమయ్యా సద్గురు, మీకు సంబరమున కూర్తు అంజలుల పద్యనుతుల్ కొనుమయ్య సద్గురు. ఇంతవరకు మీరందరూ కూడా గొప్ప పాండిత్యం కలిగిన గురువర్యులు అని సూరం శ్రీనివాసులు గురువు గారి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఈ సభలో ఇంకా ఎక్కువగా వారి ఉపన్యాసము వారు సమీక్ష చేశారు. నెల్లూరులో కూడా సమీక్ష చేశారు సూరం శ్రీనివాసులు గురువర్యులు. వారు ఎంత గొప్పవారంటే ఎంత పాండిత్యం ఉన్నా సరే గర్వం అనేది లేదు. సాధారణంగా ఉండి శిష్యునికి కూడా సహాయం చేసేదానికి కూడా సిద్ధమవుతారనమాట. శిష్యుని ఇంట్లో పనులు చేసేదానికి కూడా సిద్ధమవుతారు. అంత గొప్పవారు, శిష్య వాత్సల్యం కలిగినటువంటి వారు. వారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారు మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలని వాటి భావాల్ని రాశారు. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు దాన్ని ముద్రించారు. ఆ పుస్తకాలు అన్ని రైల్వే స్టేషన్లో దొరుకుతాయి. అవి 7 సంపుటాలుగా ఉన్నాయి. శ్లోకం భావం మహాభారతం. శివానంద లహరి ఈ మధ్య సంస్కృతంలో వ్యాఖ్యానం చేశారు, వ్యాకరణ బద్ధంగా ప్రత్యేకంగా. మరి అంతటి వారిని నేను దర్శించడం, నేను చదువుకునే రోజుల్లోనే 4 సంవత్సరాలు పెద్దగా వారు కాలేజీలో ఉన్నారు, మూలాపేటలో వేద సంస్థ కళాశాలలో. వారికి హృదయపూర్వక ప్రణామాలు. ఈరోజు కూడా సమీక్ష చేశారు. మరి ఎంత సంతోషమైందో నేను చెప్పలేను. సమభావమున వ్యాస భారతము దీక్షన్ తెలుగునన్ పూర్తిగా రమణీయంబుగా వ్రాసినట్టి బుధు. వ్యాస భారతము దీక్షన్ తెలుగునన్ పూర్తిగా రమణీయంబుగా వ్రాసినట్టి బుధు. సూరం శ్రీనివాసార్యు ధీరమతో వెల్గు శతావధాని సుమతిన్ ప్రజ్ఞానిధిన్ పుత్రభావముతో శిష్యుల జూచు సద్గురుని. పుత్రభావముతో శిష్యుల జూచు సద్గురుని సంభావించి నే మ్రొక్కెదన్. ఇంకో విశేషం ఏంటంటే, ప్రతిరోజు నేను పద్యాలు రాస్తూ వెంటనే శంకరాభరణంలో పెట్టకుండా ముఖ్యంగా శ్రీ అష్టావధాని చిట్టుతోటి విజయకుమార్ గారికి వాట్సాప్లో పంపించేవాడిని. వెంటనే ఫోన్లో మాట్లాడేవాడిని. వారు ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా మాట్లాడేవాడిని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, బాంబేలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నాగపూర్లో ఉన్నా ప్రతిరోజు మాట్లాడేవాడిని. వారు తీసుకుని మాట్లాడేవారు, సూచనలు చేసేవారు. వారు అట్లా సూచన చేసిన తర్వాత బాగుంది అని భుజం తట్టిన తర్వాత నేను శంకరాభరణంలో పెట్టేవాడిని. అటువంటి అవకాశం తర్వాత గురువుగారు సూరం శ్రీనివాసులు గారి దగ్గర నుంచి కూడా నాకు లభించింది. నిజముగా నాదు పద్యముల నిత్యము చూచుచూ సంస్కరించుచున్ భుజమును తట్టుచుండా పరిపూర్ణ ప్రశంసలనందుచుంటి. శంకరాభరణంలో అందరూ బాగున్నాయి ప్రశంస చేసేవారు. దానికి కారణం ఇట్లా
చిట్టుతోటి విజయ్ కుమార్ గారు, సూరం శ్రీనివాసులు గారు, వీరందరూ కూడా దాన్ని సరిదిద్దపట్టి సంస్కరించుచున్ భుజమును తట్టుచుండ పరిపూర్ణ ప్రశంసలనందుచుంటి. ఓ సుజనా వధాని వర్య గుణశోభిత హే చిటితోటి వంశజా, హే చిటితోటి వంశజా విజయకుమార మాన్యవర విఘ్నుడా మీకు కృతజ్ఞతాంజలు. ముఖ్యంగా శతావధానాలు చేసేవారు కూడా వచ్చి సభల్లో పద్యాలు బాగున్నాయి అంటున్నారంటే అది నా యొక్క అదృష్టము, నా భాగ్యము అని నేను అనుకుంటూ ఉన్నాను. గ్రంథ సమీక్ష, శంకర శతకం గ్రంథ సమీక్ష చేశారు మరి ఆముదాల మురళి గారు. ఈ సందర్భంలో వారికి ఒక పద్యం సమర్పణ. వీరు అవధాన కళానిధి బిరుదం కలిగినటువంటి వారు. పోలికలేని రీతుల అపూర్వముగా అవధానవాణి మిమ్మేలా, పోలికలేని రీతుల అపూర్వముగా అవధానవాణి మిమ్మేలా, శతావధాని గ్రహించుచూ చెప్పెడి పద్యరాసిన్ అందాలను నిల్పునట్టి అవధాన కళానిధి. పద్యరాసినందాలను నిల్పునట్టి అవధాన కళానిధి సన్నుతించెదన్ లీలగా ఆముదాల మురళి మధుగాత్ర నమస్సుమాంజలు. శతకం ఆవిష్కరణ సందర్భంలో ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నారు అష్టావధాని కౌశల భానుప్రకాష్ గారు. మరి వారు ఈరోజు కూడా చక్కగా సమన్వయకర్తగా ఉన్నారు. అవధానం చేయడం, పద్యాలు రాయడం తెలుసు, కానీ సమన్వయం చేయడం అనేటువంటిది నాకు తెలియదు. వారు చక్కగా సమన్వయం చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అవధానముల జేయుచు అవలీల సమన్వయములనద్భుత రీతిన్ కవితా సభలను గూర్చెడి అవుసుల భానుప్రకాశ ఆత్మీయనతుల్. కవితా సభలను గూర్చెడి అవుసుల భానుప్రకాశ ఆత్మీయనతుల్. ముఖ్యంగా నా మీద అన్నపరెడ్డి వారికి ఎంత అభిమానమో చెప్పలేము. ఫోన్ చేస్తే చాలు ఆనందంతో మాట్లాడతారు. హైదరాబాద్కి రావాలి, కార్యక్రమం ఏర్పాటు చేస్తాను అంటూ ఉంటారు. మరి సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది. వారు కూడా పద్యకవి, ఈ మధ్య పుస్తకం కూడా ముద్రించారు. మరి ఈ సందర్భంలో ఒక్క మాట. అన్నిట పెద్దగా మసలుచూ, అన్నిట పెద్దగా మసలుచు నన్నభిమానించు సత్యనారాయణ రెడ్డిన్ నుతగును కవివరు అన్నపరెడ్డి వరుని మనసారందలతున్. కవివరు అన్నపరెడ్డి వరుని మనసారందలతున్. ఈ సందర్భంలో వీరికి తోడుగానే మాచపోలు శ్రీధర్రావు గారు ఇక్కడే ఉన్నారు. నమస్కారం అండి. మాస్త్రి అంటూ ఉంటాం. వారు కూడా పుస్తకాలు వ్రాశారు. ఒక కలం రెండు గాళాలు ముద్రింపబడింది, ఇంకా కూడా ముద్రించవలసినవి ఉన్నాయి. కైతల నల్లుచు నిత్యము ప్రీతింగను మాచవోలు శ్రీధరరావున్ పూత చరిత్రుని వరకవిన్ ఏ తత్సభలోన
ఇదే గణింతును మా శ్రీన్ ఏతత్సభలోన ఇదే గణింతును మా శ్రీ. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ప్రొద్దుటూరులో చదువుకునేటప్పుడు పైడి హరినాథరావు గారు నాకంటే 2 సంవత్సరాలు జూనియర్గా ఉండి చదువుకున్నారు. అప్పటి నుంచి కూడా మరి మా స్నేహం అనేటువంటిది అలా కొనసాగుతూనే ఉంది. నేను 35 అవధానాలు మాత్రం చేస్తే వారు 70 అవధానాలు చేశారు. మరి ఆ విధంగా చాలా గొప్పవారు. వారి గురించి ఒక్క మాట అండి. ఇప్పుడు కూడా వారి మాటలు మీరు సుకవిన్ పై హరనాథరావును నేడిదే కీర్తింతు మిత్రు నిర్మల హృదయున్. అట్లాగే నెల్లూరులోంచి ఇప్పుడు నన్ను ఆలోచిస్తూ ఉంటారు పెనుమల వెంకటేశ్వర గారు. వారు నా గురువు. పాఠాలు చెప్పారు కూడా. పరమగు దీవెనల కూర్చు పాత్రుని ధరలో చిరతర కీర్తుల వెలిగడి గురువరు శ్రీ వెంకటేశు కీర్తింతు సభన్. గురువరు శ్రీ వెంకటేశు కీర్తింతు సభన్. మొత్తం మీద ఈ ఆనందకరమైనటువంటి సందర్భంలో ప్రేక్షకులు, పండితులు, శ్రోతలు మరి ఎంతో అభిమానిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి అవకాశం కల్పించారు. మరొక్క మారు పెద్దలకు మరి ముందున్నటువంటి శ్రోతలకు అందరికీ కూడా, మహిళామణులకు అందరికీ కూడా నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు, హృదయపూర్వక ప్రణామాలతో నా మాటలు పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఆహార్యంలో నిరాడంబరత, మాటల్లో సౌజన్యం, ఆ రెండు ఒక్కచోట కలగలిస్తేనే కోట రాజశేఖర్ గారు. పలికితే పద్యం. మామూలుగా 8 మంది పేర్లు ఉటంకిస్తూ 8 మందికి ధన్యవాదాలు అంటే 1 నిమిషంలో అయిపోయింది. కానీ అది కాదని పద్యం మీద వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చూపడానికి అది ఒక నిదర్శనంగా మనం భావించాలి. పద్యం ఇట్లాంటి వారి వల్ల పరిణమిస్తుంది అనడానికి వారి వారసత్వాన్ని భావితరాలు స్వీకరించాల్సిందిగా కోరుతూ తదుపరి స్పందన అందజేయవలసిందిగా శంకరయ్య గారిని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే వారు ఎట్లాగో ఎక్కువ సమయం తీసుకోరు, అది అందరికీ జగమెరిగిన సత్యం. శంకరయ్య గారు మైక్ పట్టుకుంటే 1 నిమిషం, 1.5 నిమిషం పూర్తయింది అంటారు. కాబట్టి మనకి ఇంకా బాధే లేదు. కార్యక్రమం చివరి దానికి చేరిందని స్వాగతిస్తూ కేంద్ర బిందువులో ఒకరు వారు. ఇంతమందికి గురుతులు, గురువులకి గురువుగా పేర్కొన్న వారు, వారి స్పందనను మనం వారి నోట విందాం. అందరికీ నమస్కారం. ఈ శంకరాభరణం ప్రతిరోజు సమస్య ఇచ్చేటువంటి నియమం పెట్టుకొని 10 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా నాగా లేకుండా నిర్వహిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇది నేనేదో నా కాలక్షేపానికి పెట్టుకున్న వ్యవహారమే తప్ప నేనేదో భాషా సేవ చేస్తున్నాను, తెలుగు పద్యాన్ని ఉద్ధరిస్తున్నాను అనే మాటలైతే నేను చెప్పలేను. ఎంతోమందికి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతోమంది మిత్రులు నాకు లభించారు. అందులో కొందరు మీకు శిష్యులమంటారు, కానీ నేను వాళ్ళని శిష్యులుగా కాదు మిత్రులుగానే భావిస్తూ ఉంటాను. తర్వాత సూరం వారు ఒక విషయం చెప్పారు. దీనికి శంకరాభరణం అనేటువంటి పేరు. అయితే 2008లో రిటైర్ అయిన తర్వాత 2009 ప్రారంభంలో ఈ బ్లాగ్ అనేది ఒకటి నడపవచ్చు, పెట్టవచ్చు అనే సంగతి తెలుసుకొని ఓ పత్రికలో బ్లాగ్ ఎట్లా ప్రారంభించాలి అని జ్యోతి వలభోజు గారు సూచనలు ఇస్తే వాటి ప్రకారంగా ఓ బ్లాగ్ స్టార్ట్ చేశాను. మొట్టమొదట తెనాలి రామకృష్ణుని నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయో ఆ పద్యం ప్రతిపదార్థాలతో పెట్టాను.
తర్వాత ఏం చేయాలి? ఒక సంవత్సరం దాకా దానికి జోలిపోలేదు. అప్పుడు ఈ సమస్యలు ఇవి ఆలోచన లేదు నాకు. అందుకని నా పేరు శంకరయ్య, నాకు ఇది ఆభరణము, అందులోనూ శంకరాభరణం అనే సినిమా అంటే అభిమానం ఎక్కువ. అందుకని కలిసి వస్తుంది అని శంకరాభరణం అనే పేరైతే పెట్టడం జరిగింది. ఒక సంవత్సరం తరువాత ఈ సమస్యలు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. దాని ప్రకారంగా సమస్యలు ఇస్తూ ఉన్నాను. ప్రారంభంలో అందరినీ ఆకర్షించడం కోసం గళ్ళనుడి కట్టు, చమత్కార పద్యాలు, బొమ్మ ఇచ్చి పద్యం రాయమనడం, ఇట్లా రకరకాల విన్యాసాలు, గారడి విన్యాసాలు అనుకోండి, ఇవన్నీ చేశాను. క్రమక్రమంగా నాకు ఈ సమస్య పూరణలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగేసరికి వాళ్ళకు స్పందించాలి అని అంటే మిగతావి తగ్గించుకోవాల్సి వస్తున్నది. అందుకని ఒక్కొక్కటి అన్నీ తగ్గించేసి ఇప్పుడు కేవలం సమస్య పూరణ. అప్పుడప్పుడు నెలకొకసారో నెలకు 2 సార్లు దత్తపది, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి ఇవి చాలా రేరుగా ఇస్తూ ఉంటాను. అందుకని ఆ తర్వాత నిజమే శంకరాభరణం అనేది ఒక సంగీత ప్రాధాన్యమైనటువంటి బ్లాగుకో, శివభక్తిని ప్రబోధించే బ్లాగుకో పెట్టాలి అసలు ఆ పేరు. కానీ సాహిత్యానికి, అందులోనూ సమస్య పూరణలకు సంబంధించిన బ్లాగుకు పెట్టవలసింది కాదు. కానీ అది ఇప్పుడు ఎంత పాపులర్ అయింది అంటే శంకరాభరణం అంటే చాలామందికి ఇప్పుడు నా బ్లాగే గుర్తుకొస్తుంది. ముందు కొన్ని రోజులు గూగుల్లో తెలుగులో టైప్ చేసి సెర్చ్ చేస్తే మొట్టమొదట నా బ్లాగ్ వచ్చి తర్వాత శంకరాభరణం సినిమా గురించి వచ్చేది. అది ఇప్పటికీ 22.5 లక్షల వ్యూస్ అంటారు దాన్ని. చూసిన వాళ్ళు కాదు, చూశారు. ఒక్క మనిషి 100 సార్లు చూశాడు అనుకోండి, అది 100 కూడా లెక్కకు వచ్చేస్తుంది. ఒక మనిషి చూసినట్టు కాదు. ఇప్పుడు 22.5 లక్షల సార్లు ఆ బ్లాగును చూడటం జరిగింది. ఇదంతా మిత్రుల సహకారము. ఈ సహకారంతోనే మొట్టమొదటిసారిగా జడకందాలు మా కందాలు పుస్తకాన్ని ప్రచురించి ఇక్కడే ఆవిష్కరించుకోవటం జరిగింది. ఆ తర్వాత శంకరాభరణం ప్రచురణలు అనే పేరుతో ఇప్పటికి 14 పుస్తకాలు ప్రచురించడం జరిగింది. అది నేను చేసిన పొరపాటేమో అనిపిస్తుంది. ఏది డిటిపి చేయడం, తీసుకోవడము. ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి మీరే చేయాలి, మీరు చేస్తే తప్పులు ఉండవు, మీరు చేస్తే బాగుంటుంది అంటే, లేదయ్యా నేను మానేద్దాం అనుకుంటున్నా. ఇది ఒక్కటి చేసి మానేయండి, నా ఒక్క పుస్తకం చేసి తర్వాత మానేయండి. ఇది ఇట్లా అది ఏదో మెడకుబడ్డ పాము కరవక మానదు అన్నట్టుగా అయిపోయింది. దాని నుంచి బయట పడదాము అంటే, ఎందుకంటే నాకు అసలు ముఖ్యమైనవి బ్లాగు, వాట్సాప్ సమూహము. అందులో వాళ్ళు రాసే పద్యాలకు నేను స్పందించాలి. బాగున్నాయా, ఏం దోషాలు ఉన్నవి, వ్యాకరణ దోషాలు కానీ ఛందో దోషాలు కానీ ఏమైనా ఉంటే చెప్పి సవరణలు సూచించడం చేయాలి. ఈ డిటిపి వల్ల బ్లాగుకు, సమూహానికి అప్పుడప్పుడు సమయం కేటాయించలేకపోతున్నా. అందులోనూ నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఓ సాకు దొరికితే చాలు. ఫలానా చోట అవధానం జరుగుతున్నది అంటే వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు పిలిచింది కాదు. అది ఎంత దూరమైనా, శ్రీకాకుళమైనా, విజయనగరమైనా, కర్నూలైనా నేను పోతాను. దూరభారాలు లెక్క చేయకుండా రిజర్వేషన్ ఉందా, లేకుంటే కష్టమవుతుంది కదా, ఇదేమి లేదు, పోవటం అంతే. అది ఒకసారి రాజమండ్రి, వారి పేరు పుల్లాభట్ల నాగశాంతి స్వరూప, ఆమె అవధానానికి వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు రాజమండ్రి నుండి వరంగల్ వరకు ఒక్క కాలు మీద నిలబడాల్సి వచ్చింది. కనీసం 2 కాళ్ళ మీద కూర్చునే స్థలం కూడా దొరకలేదు. అంత క్రిక్కిరిసి ఉన్నది ఆ రైలు డబ్బాలు. అది విజయవాడ వచ్చిన తర్వాత ఖాళీ అవుతాయేమో, సీటు దొరుకుతుందేమో అని ఇట్లా అనుకుంటే ఎక్కడ లేదు. మొత్తం నిలబడి ప్రయాణం రాత్రంతా, మళ్ళీ ఆ రాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు రాజశేఖర్ గారు, వారు ఏ క్షణాన, ఏ ముహూర్తాన శంకరాభరణంలో అడుగుపెట్టారో, వారికి ఎవరు పరిచయం చేశారో తెలియదు. కానీ వారి పద్యాలు మురళీకృష్ణ గారు, మైలవరపు మురళీకృష్ణ గారు అవధాని, తిరుపతిలో ఉంటారు, వెంకటగిరిలో ఉద్యోగం చేస్తారు, వారు పరిచయం చేశారు.
రాజశేఖర్ గారి పద్యాలు ఉదయమే వస్తూ ఉండేవి. అవి మిగతా వాళ్లకు మార్గదర్శకంగా ఉండేవి. సమస్యను ఎట్లా విరవాలి, ఎట్లా సమస్యా పూరణలలో ఉండే పద్ధతులు ఏమిటి, వీరి పద్యాలు చూసి నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి పుస్తకాన్ని డిటిపి చేసే అదృష్టం నాకు కలిగింది. ధన్యుణ్ణి. నన్ను ఇంతగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఆభరణం అనే ప్రస్తావన వచ్చినప్పుడు 4 ముక్కలు చెప్పిన తర్వాత నేను తదుపరి అంకానికి వెళ్తాను. ఆ శివుడికి నాగులు ఆభరణం, ఆ శివుడికి నాగులు ఆభరణం, శంకరయ్య గారికి పద్యం ఆభరణం, ల్యాప్టాప్ కు శంకరయ్య గారి చెయ్యి ఆభరణం, అవధానాలకు వారి సమస్య ఆభరణం, వెరసి సాహిత్యానికి వారి డిటిపి ఆభరణం. కాబట్టి ఆ డిటిపి యజ్ఞం ఆపదం మొదలు చెప్తాము సార్. ఎందుకంటే బయట డిటిపి ఆపరేటర్లు ఛందో నియమాలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కవి ఇచ్చేది ఒకటి, వాడు కొట్టేది ఒకటి. వచన కవిత్వాన్ని అద్భుతంగా కొడతాడు, ఆంగ్లాన్ని అద్భుతంగా కొడతాడు. కాబట్టి మీరు డిటిపి ఆపకపోవడం మంచిదని మరొకసారి సూచిస్తూ చివరి అంకానికి చేరాం. 2 కవులు మనం ఇప్పుడు సత్కరించుకుంటాం. తదనంతరం ఆహ్వానితుల్లోంచి కూడా లబ్ధ ప్రతిష్ఠులైన వారిని, పద్య సారస్వతానికి సేవలు అందిస్తున్న వారిని సత్కరించుకునే కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా మొట్టమొదట కంది శంకరయ్య గారు. అది మేము మొదటి స్వాగత సత్కారం, ఇది అభినందన సత్కారం. చప్పట్లు మర్చిపోయినా, మళ్ళీ చాలాసేపు అయింది కదా. పద్య సారస్వతానికి జరుగుతున్న సత్కారంగా మనం దాన్ని భావిద్దాం. సమస్యకు జరుగుతున్నటువంటి సత్కారం అది, పద్య పఠితలకు జరుగుతున్న సత్కారం అది, ఒక గురువుకు జరుగుతున్న సత్కారం అని భావిస్తూ కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు. తదుపరి కోట రాజశేఖర అవధాని గారు. రోజుకో పద్యం శంకరాభరణం ఇదివరకే ఒక సంచిక వేసి మరిన్ని పద్యాలు జోడించి 500 పద్యాలను ఒక చోట ప్రోధి చేసి పద్య పంచశతిని మనకు అందించిన ఒక రమణీయమైనటువంటి అది ఒక పద్య ప్రసాదంగా మేము దాన్ని భావిస్తున్నాం సార్. ఆ పద్య ప్రసాదాన్ని అందించినందుకు మీ హృదయ ప్రసాదానికి ఈ సత్కారం. ధన్యవాదాలు. తదుపరి శ్రీ గట్టి కృష్ణమూర్తి గారిని వేదిక స్వాగతిస్తోంది. సార్, తెలుగు సాహిత్యానికి మీరు అందిస్తున్నటువంటి సేవలు, భక్తి టీవీలో పలికేద భాగవతమట అనే కార్యక్రమం వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం ఆదివారం. ఆ కార్యక్రమం వెనుక మీ కృషి కూడా దాగి ఉందని మరొకసారి గుర్తు చేస్తూ వారికి సత్కారం. తదుపరి మాసబోలు శ్రీధరరావు గారిని స్వాగతిస్తూ ఉన్నాం. వెల్కమ్ సార్. రైట్ సార్. పద్యం కోసం అక్షర సిద్ధ్యం చేస్తున్నటువంటి పద్య ప్రేమికులకు జరుగుతున్న సత్కారం వేగంగా. ధన్యవాదాలు సార్. వారి తర్వాత డాక్టర్ నల్లవూరు నరసింహారెడ్డి గారిని సన్మాన పీఠం స్వాగతిస్తోంది సార్. ఉదయం పూట కంది శంకరయ్య గారి సమస్య వాట్సాప్ లో ప్రత్యక్షం కావడం ఎంత సహజమో, ఖచ్చితంగా ఒక అరగంట అటు ఇటులో ఒక పొడుపు పద్యం రావడం కూడా అంతే ఖచ్చితత్వం. అదే ఖచ్చితత్వంతో వారు అందజేస్తున్నారు. ఇటీవల 2 పద్య కావ్యాలను ఆవిష్కరించారు వారు కూడా. వారి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు అందజేద్దాం మనందరం కూడా. తదుపరి అవును, మీరు వెళ్ళారు. ఆ ఆవిష్కరణలో శంకరయ్య గారు భాగస్వామి అయ్యారు. తదుపరి బండకాని అంజయ్య గౌడ్ గారు. అంజన్న అనేక శతకాలను రచించి యక్షగానాలను కట్టత అవపోసన పట్టి అవధానంలోకి అడుగువేసి అవధానాలు కూడా చేస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు. సహజ కవిగా పేరు పొందినటువంటి వారు బండకాడి. 7 రామదుర్గ శతకం అతి త్వరలో మన ముందుకు రాను, అతి త్వరలో మన ముందుకు రాను. ధన్యవాదాలు అంజన్న. తదుపరి విట్టుబాబు గారు. 6వ తరగతి చదివి గొప్పవారు అయ్యారు. విట్టుబాబు గారు లేరు. నమస్కారం. ఎక్కడ టీ శతకాన్ని మనకు అందించిన వారు. ఎందుకంటే టీ తాగితే ఎంత ఆహ్లాదం కలుగుతుందో వారి టీ శతకం కూడా అంతే ఆహ్లాదకరంగా సాగిపోయింది. వారికి ధన్యవాదాలు. వారి తర్వాత అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. నిర్వహణలో భాగంగా ఏం చేద్దాం చెప్పండి సార్, ఏ కార్యక్రమం సార్ మనకు హాలుది మనం చేద్దామంటారు. గరికవాడి నరసింహారావు గారు పద్యం చెప్పారు, అందరికి గుర్తున్న పద్యం అది.
భక్త దొరకవచ్చు, భోక్త దొరకవచ్చు, ఇంకొకటి దొరకవచ్చు, కానీ దాత దొరుకుంటే ఆ రోజు ధరణి ఎందుకు అంటారు. కాబట్టి తన వంతు బాధ్యత భుజాన వేసుకునేవారు అన్నపరెడ్డి గారు, మరికృష్ణారెడ్డి గారు. వారి చేతుల మీదుగా వారికి సత్కారం జరగడం ఒక ఔచిత్యం అది. వారి తర్వాత మహమ్మద్ షరీఫ్ గారు ఉర్దూ మాతృభాషగా కలిగి ఉండి తెలుగులో శతకరచనలు చేస్తున్నందుకు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి గుర్తు తెచ్చుకోవాలి. వారికి జ్ఞానపీఠ వచ్చిన సందర్భంలో ఎందుకు ఈ సన్మానం, ఎవరికి ఈ సన్మానం, చెట్టంతా పేరొందిన చిగురులకు ఈ సన్మానం అంటూ అమ్మగ కమ్మగ బుచ్చమ్మగ నన్ను కనిపించిన హనుమాజీ పేటకు ఈ సన్మానం ఉర్దూలే విద్యార్థిగా నాలో ఊపిరి లూదిన నా నాల్కకు ఈ సన్మానం అంటారు శ్రీనారాయణ రెడ్డి గారు. కాబట్టి మాతృభాష ఉర్దూ అయ్యింది పద్యసేద్యం చేస్తున్నందుకు వారికి సత్కారం. తదుపరి యువకవి భూమయ్య గారు సిద్ధంగా ఉండాలి. ఆశీస్సులు అవసరం, పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకు ఉండాలని శంకరయ్య గారు తలపెట్టారు. సంగారెడ్డిలో ఉంటారు వారు మహమ్మద్ షరీఫ్ గారు. రెడ్డి భూమయ్య గారు. షరీఫ్ కెమెరా తీసుకో. షరీఫ్ గారు కెమెరా తీసుకోవాలి భూమయ్య చేతుల నుంచి. భూమయ్య గారు కూర్చో. భూమయ్య గారు భూమనాది మాట శతకాన్ని ఇటీవల అంతిని రచించారు. అతి త్వరలో మనం దీని దాదాపు 500 పద్యాల పుస్తకం మనం కూడా చూడబోతున్నాం. సేమ్ సమస్య పూరణాలు, దత్తపదులు, న్యస్తాక్షరులు శంకరాభరణం బ్లాగ్ లో వారు పూరించినవని ఒక చోట పూర్తి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అసనాలి గారు కార్యక్రమం ఇంత రమణీయంగా నిర్వహించినటువంటి ఇద్దరు కేంద్ర బిందువులకు, అట్లాగే ఆత్మీయ అతిథులకు, సభాధ్యక్షులకు, అలాగే రసికులైనటువంటి ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శంకరయ్య గారు రసవత్తరంగా ఆసక్తికరంగా నిర్వహించినటువంటి ఔసుల భానుప్రకాష్ గారి ప్రతీకారం ఒకటి, ద్వితీయ ముద్రణ కాబట్టి రెండో సత్కారం కూడా. మొదటిసారి ఇక్కడ జడశతకం ఆవిష్కరణ చేసినప్పుడు భయపడ్డా నేను చేయగలవా ఈ కార్యక్రమం. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల నుంచి 60 మంది కవులు వచ్చారు. పెద్దలు కృష్ణారెడ్డి గారు వచ్చి అన్నాడు, సత్యనారాయణ ఇక్కడే పెట్టావు, ఇంతమంది కవులు 2 రాష్ట్రాల నుంచి వస్తే మన హాల్ పెద్ద హాల్ ఉంది, దాములు పెట్టుకోండి సభ, మీకు ఇంత ఇరుకుగా బయట ఉంటున్నారు 20 మంది అని చెప్పారు. ఎంతో ధైర్యం ఇచ్చారనమాట. మన ప్రతి మీటింగ్ వచ్చి మన ఆశీస్సులు చేస్తారు వారి కృతజ్ఞతలు. తర్వాత ఇక్కడ కార్యక్రమం రాజశేఖర్ గారు ఆ మీటింగ్ వచ్చి నా పుస్తకాన్ని కూడా ఇక్కడే ఆవిష్కరణ చేయాలని చెప్పారు. నేను భయపడ్డాను చేయగలనా అని. మా ఫ్రెండ్ మాచవల్ శ్రీధర్రావు గారు సహకరించాడు. తర్వాత ఇక్కడ ఈ హాల్ ఎప్పుడు మనకు ఫ్రీ చేస్తున్నారు కవులు, కవి సమ్మానాలకి, పండితులకి ఎవరికైనా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ పక్కనే మన క్లబ్ లో 2 రూములు మనకి ఫ్రీగా ఇచ్చారు. నిన్నే వాళ్ళు రిజర్వేషన్ పెట్టుకొని రామకృష్ణారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ టీమంతా మీటింగ్ పెట్టుకొని ఈ కవులకి, పండితులకి మనం సహకరించాలని చెప్పి మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా 2 రూములు మేము ఫ్రీగా ఇస్తామని ఫ్రీగా ఇచ్చేసారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాము. మనం ఇంతవరకు ఆకలితో తెలియలేదు, ఎందుకంటే పద్యాల ఆహారం తెలుసుకున్నాం. మొదటి స్టార్ట్ అయిన మా గురువర్యులు గట్టి కృష్ణమూర్తి గారి శిష్య బృందం వచ్చి ముందు అల్పాహారం పెట్టారు రాగానే. దాంతో ఆహారం మర్చిపోయారు అందరూ. తర్వాత అస్పాల్ గారి ముద్దు రాజయ్య గారికి, కోట రాజశేఖర్ గారికి, కల్లి శంకరయ్య గారికి, చిట్టోడి విజయకుమార్ గారికి, నవోదయ మురళి గారికి, ఔసుల భానుప్రకాష్ గారికి, సూరం శ్రీనివాసులు గారికి, మా గాంధీ గారికి, మా తక్కువ సహాయ కార్యక్రమం గాంధీ గారికి, రామ్మోహన్ గారికి, ప్రార్థనా గీతం పడిన పద్మావతి గారికి, మా సోదరులు
చంద్రమల్లి సూర్యనారాయణ గారికి, షరీఫ్ గారికి, బౌడిపల్లి గారికి అందరికీ నమస్కారాలతో అందరూ మేము ఇప్పుడు మధ్య అల్పాహారం చిన్నపిల్లలు ఇచ్చిన తర్వాత పెద్దలు పండితులందరూ అనల్పాహారం ఇచ్చారు. కానీ ఇప్పుడు దాకా ఆటో తెలియదు, ఇప్పుడు ఆగిపోయిందంటే ఆటో తెలుస్తుంది. మా అనల్పాహారం కూడా తీసుకుని మమ్మల్ని సంతోషపడాలని కోరుతూ ముగిస్తున్నాం.